రైట్ ఇవాళ 14వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర జరగబోతోంది. నంబూరు బైపాస్ నుంచి ప్రారంభం కాబోతోంది టూర్. కాజా మీదుగా మంగళగిరి చేరుకుంటారాయన. మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. నేతన్నలతో ఇంట్రాక్షన్ తర్వాత కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లికి చేరుకుంటారు. తాడేపల్లి బైపాస్ లో భోజన విరామం తీసుకుంటారు సీఎం. భారతి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి చేరుకుంటారు జగన్. రాత్రికి అక్కడే బస చేస్తారు. నిన్న ఏటుగూరు సభలో ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు జగన్. 130 సార్లు బటన్ నొక్కి పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వాన్ని కేవలం 2 బటన్లు నొక్కి మరోసారి గెలిపించాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వము చేయనంత అభివృద్ధిని 5 ఏళ్లలో చేశామన్నారు. కూటమిగా వస్తున్న చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ అందరూ అబద్ధాలు బుర్రకథలుగా చెప్తారని విమర్శించారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టేనన్నారు జగన్. ఈసారి జరగబోతా ఉన్న ఎన్నికలు ఈ కురుక్షేత్ర యుద్ధం ఇది కేవలం చంద్రబాబుకు జగన్కు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు. ఈ యుద్ధం ప్రజలకి చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ అబద్ధాల బాబుకు 2 వంతలు. ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలు పెట్టారు. బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు. మనం వేసే ఈ ఓటు రాబోయే మన 5 సంవత్సరాల జీవితం ఆ పాలకుడి చేతిలో పెడతా ఉన్నాం. ఆ పాలకుడు కన్నా మంచి మనసు ఉండి మంచి మనకు చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆ పాలకుడు మోసగాడైతే మన బ్రతుకులు అంధకారమయమవుతాయి. మన పిల్లల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. అక్క చెల్లెమ్మల బ్రతుకులు అతలాకుతలం అవుతాయి. గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాగరాజు, 14వ రోజు బస్సు యాత్ర ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతోంది? ముఖ్యంగా మంగళగిరిలో ఏర్పాటు చేసే ముఖాముఖిలో చేనేత కార్మికులు ఎంతమంది దాకా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి? మరికొద్ది సేపట్లోనే ఎక్కడైతే నంబూరు క్యాంప్ సైట్ ఉందో ఆ క్యాంప్ సైట్ నుంచి అయితే మరికొద్ది సేపట్లో 14వ రోజు సీఎం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి సీకే ఫంక్షన్ హాల్ ఉంది. ఆ సీకే ఫంక్షన్ హాల్లో ఈరోజు చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద గత 5 ఏళ్లలో ఏం చేశారు, ఎటువంటి పరిష్కారాలు చూపించగలిగారు, ఇంకా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల మీద కూడా ఎటువంటి పరిష్కార మార్గాలు చూపించాలనే అంశం మీద ముఖ్యంగా వాళ్ళతో కార్మికులతో మాట్లాడి వివిధ సమస్యలు అయితే తెలుసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే చేనేత నేస్తం పేరుతో ఏడాదికి 24,000 రూపాయలు కార్మికులకి సంక్షేమ కార్యక్రమం కింద అందిస్తూ ఉన్నారు ఆర్థిక సాయం. అయితే ఈ ఆర్థిక సాయాన్ని అందరికీ అందటం లేదనేది కూడా కొంత కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర నుంచి మరిన్ని సమస్యలు తెలుసుకోవడం, అదేవిధంగా జీఎస్టీ ప్రధానంగా మరొక సమస్యని చేనేత కార్మికులు తీసుకొస్తా ఉన్నారు. ఆ విషయంలో కూడా కొంత భరోసా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అదంతా కూడా 11 గంటల సమయంలో ఈ మీటింగ్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు క్యాంప్ సైట్ వద్దకి చాలా పెద్ద ఎత్తున కూడా మహిళలు చేరుకున్నారు. వీళ్ళంతా కూడా సీఎంను కలిసి అనేక విజ్ఞప్తులు చేసేందుకు కూడా మహిళలు కూడా సిద్ధమయ్యారు. మరొక వైపు భారీ భద్రతా బలగాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరికొద్ది సేపట్లోనే యాత్ర ప్రారంభం కానుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇక్కడి నుంచి భారీగా చేరుకుని అదేవిధంగా సీకే ఫంక్షన్ హాల్ వద్దకు అయితే వెళ్తా ఉన్నారు. మరొక వైపు కొన్ని జాయినింగ్స్ కూడా ఇక్కడ ఉండే క్యాంప్ సైట్ వద్ద ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న చందు సాంబశివరాం మంత్రి విడుదల రజనీతో కలిపి క్యాంప్ సైట్కి వచ్చి క్యాంప్ సైట్లోనే సీఎం సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో వీళ్ళంతా కూడా క్యాంప్ సైట్ వద్దకు చేరుకుంటారు. దాదాపు 11 గంటల సమయంలో అయితే చేనేత కార్మికులతో సమావేశాన్ని అయితే ముందుగా ప్లాన్ చేశారు. అనుకున్న సమయానికైతే ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ దగ్గర నుంచి క్యాంప్ సైట్ నుంచి మంగళగిరి చాలా తక్కువ దూరం ఉంది, 10 కిలోమీటర్ల దూరం. కాబట్టి బైపాస్ మించి అక్కడ చేరుకొని ఫంక్షన్ హాల్కి చేరుకొని ఫంక్షన్ హాల్లోని చేనేత కార్మికులతో సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఇప్పటికే నేతలు కూడా సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా క్యాంప్ సైట్ వద్దకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా అభిమానుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. అభిమానులు కూడా వస్తూ ఉన్నారు. కొంతమందికి అయితే ఇప్పటికే పాసులు ఇచ్చి సీఎంను కలిసేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత అంటే కొన్ని జాయినింగ్స్ అదేవిధంగా వచ్చిన వీఐపీలతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి బస్సు యాత్ర అయితే ప్రారంభం కానుంది. దాదాపుగా ఇక్కడ నుంచి 1 గంట సమయంలోనే సీకే ఫంక్షన్ హాల్కు చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సీకే ఫంక్షన్ హాల్లో ఈ రోజు మొత్తం మీద కూడా చేనేత కార్మికులు, ఎందుకంటే ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గం
నియోజకవర్గంలో అత్యధికంగా చేనేత కార్మికులు ఉంటారు. చేనేత కార్మికుల కోసం గతం నుంచి కూడా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. గత ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు కూడా చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. వాటిని అమలు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో ఒకవేళ గెలిస్తే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్న దాని మీద కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ఈ చేనేత నేస్తం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మెరుగుపరచాలి అనే దాని మీద ప్రధానంగా ఈ రోజు చేనేత కార్మికుల నుంచి అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్యూ నాగరాజు.